ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులను కర్కశంగా హత్య చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఈ నెల 12వ తేదీన మైలవరంలోని మారుతి నగర్లో ఓ రేకుల షెడ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడున్నారు. 12 ఏళ్ల హిరణ్య, 9 ఏళ్ల సాయి ఇద్దరు మృతదేహాలను గుర్తించారు. భార్యపై అనుమానంతో కన్న పిల్లలను తండ్రి హతమార్చాడని నిర్ధారించుకున్నారు. కన్న బిడ్డలను హతమార్చిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్ట్ చేశామని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఆ భార్య అసలు ఇక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈయన మైలవరం వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన తండ్రి భార్య లేకపోవడంతో మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునే క్రమంలో ఈయన తండ్రి ఈయన్ని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఈ అనుమానించ చంపాలనే ఉద్దేశం ఉంది అనేదాన్ని మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ భార్య మీద అలాగే ఇల్లీగల్ అఫైర్స్ అనే విషయాల మీద అనుమానం ఉంది. దాంతో పిల్లలు నా వల్ల కాదని చెప్పేసి చంపేది జరిగింది. ఆ అనుమానాన్ని కొట్టుకోవాల్సి పోయింది. కేవలం మోటివ్ అనుమానం 100% అనుమానం అనేది మోటివ్. అయితే ఇలా పోలీసులు తప్పుదోవ పట్టించడం, పబ్లిక్ గతంలో ఇలాగే 2 సార్లు వెళ్ళిపోయాడు. ఒకసారి మైలవరం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అప్పులు చేసేది ఎల్ఐసి డబ్బులు అవన్నీ తీసుకుని. సెకండ్ టైం ఒకసారి వెళ్ళిపోయి ఒక 6 years కనిపించకుండా వెళ్ళిపోయి తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి పెళ్లి చేసేసుకున్నాడు. 2 పిల్లలతోటి తల్లిదండ్రుల దగ్గరికి రావడం జరిగింది. ఇది 3వసారి ఇలా వెళ్ళిపోవడం, ఈ సూసైడ్ నోట్ రాయడం, ఇవన్నీ కూడా 3వసారి. 2 పిల్లల్ని వేరు నుంచి పారిపోయాడు. తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియక పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు, మన ఇబ్రహీంపట్నం ఫెవీలో కూడా చెక్ చేయడం జరిగింది. తండ్రి యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎన్డీఆర్ బృందాలతో చెక్ చేయించాం. ఈ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా దొరకపోవడంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ తోటి ఈ తండ్రి యొక్క మృతదేహం ఏమైనా మ్యాచ్ అవుతుందేమో అని కూడా చెక్ చేయడం జరిగింది. అది కూడా దొరకలేదు. అయితే కంటిన్యూస్ వాచ్, ఈ సీడీఆర్ అనాలిసిస్ చేయడం వలన అయితే ఈ నిందితుడి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి తెలియడంతో ఇమ్మీడియట్గా నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడు చేసిన వివరాలు ఆధారాన్ని బట్టి చూస్తే సూసైడ్ నోట్లో రాసిన వివరాలకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.